హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓన్లీ వన్స్ ఫసక్. ఓకే గైస్, మనం లాస్ట్ వీడియోలో స్పెషల్ ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేసాం. ఓకే, మనకు దాంతో ఆపరేటర్స్ టాపిక్ అనేది కంప్లీట్ అయింది. మనం జస్ట్ ఇప్పుడు ఈ వీడియో టోటల్ మొత్తం మనం బేసిక్ ప్రోగ్రామ్స్ గురించి డిస్కస్ చేద్దాం. అంటే మనం ఇప్పటివరకు నేర్చుకున్న నాలెడ్జ్తో మనం ఏదైతే బేసిక్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేద్దాం టోటల్గా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, write a program to read two numbers from the keyboard and print a minimum value by minimum value. ఓకే, ఒక 2 నెంబర్స్ తీసుకుని, అంటే ఆ 2 నెంబర్స్ ఎలాగంటే మనం డైరెక్ట్గా తీసుకోకుండా మన కీబోర్డ్ నుంచి తీసుకోవాలి. ఓకే, అంటే ఫ్రమ్ యూజర్ అనమాట. ఓకే, ఫ్రమ్ యూజర్ నుంచి మనకి ఇన్పుట్ తీసుకుని, అంటే ఎన్ని వాల్యూస్ 2 వాల్యూస్ తీసుకుని ఆ 2 వాల్యూస్లో ఏది మినిమం వాల్యూ అనేది మనం ఫైండ్ చేయాలి. ఓకే, మనకు అది ఫస్ట్ ప్రోగ్రామ్ అనమాట. ఏంటి క్వశ్చన్ ఏంటండి? రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ maximum of two numbers where input should be taken from the keyboard. ఓకే, అర్థమైంది కదండి? ఇన్పుట్ షుడ్ బి టేకెన్ ఫ్రమ్ ది కీబోర్డ్. ఓకే, రైట్. ఓకే, మీకు ఆల్రెడీ మేము లాస్ట్ వీడియోలో ఒక పాయింట్ చెప్పడం జరిగింది. ఏంటంటే ఇన్పుట్ మనం ఎప్పుడైనా కీబోర్డ్ నుంచి తీసుకోవాలనుకుంటే ఫస్ట్ మన ఇన్పుట్ అనేది ఏ ఫార్మాట్లో ఉందో మనం తెలుసుకోవాలి. ఓకే, మనకు కావాల్సిన ఇన్పుట్ అనేది ఏ టైప్లో ఉన్నదో మనకు తెలుసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం 2 నెంబర్స్ని యాడ్ చేయాలి అంటే అది ఏ ఫార్మాట్ అండి? ఇంటీజర్ ఫార్మాట్లో ఉంటుంది. ఓకే, ఇంటీజర్ ఫార్మాటే కదా. అంటే ఒక నెంబర్ ఇంటీజర్, 2 నెంబర్స్ ఇంటీజర్ అయితేనే మనం యాడ్ చేయగలం. అంతేగాని ఒక నెంబర్ ఇంటీజర్, ఒక నెంబర్ స్ట్రింగ్ కింద దాన్ని యాడ్ చేయాలంటే అలా యాడ్ చేస్తాం. ఓకే, అలాగే ఒక రిజిస్టర్ నెంబర్ అడిగారు అనుకోండి, లేదా రోల్ నెంబర్ అడిగారు అనుకోండి, ఆ రోల్ నెంబర్ అనేది డేటా టైప్ ఏంటండి? ఇంటీజర్ డేటా టైప్. ఓకే, నెక్స్ట్ అలాగే నేమ్ అడిగారు అనుకోండి, ఆ నేమ్ యొక్క డేటా టైప్ ఏంటండి? స్ట్రింగ్ డేటా టైప్. ఓకే, స్ట్రింగ్ డేటా టైప్. అది మనం ఫస్ట్ మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా మనం ప్రోగ్రామ్ ఇన్పుట్ ద్వారా తీసుకుంటే కీబోర్డ్ నుంచి తీసుకుంటే మన ప్రోగ్రాంలో మనం ఎటువంటి టైప్స్ ఉపయోగిస్తున్నామో మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అడిగిన ప్రోగ్రామ్ ఏంటంటే, రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ మ్యాక్సిమమ్ ఆఫ్ 2 నెంబర్స్. మ్యాక్సిమమ్ ఆఫ్ 2 నెంబర్స్ అంటే మనకి ఒక 2 నెంబర్స్ తీసుకుని అందులో ఏది మ్యాక్సిమం తెలియాలంటే మనం అది ఖచ్చితంగా మనం ఇంటీజర్ టైప్లో తీసుకోవాలి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏ ఈక్వల్ టు అని తీసుకున్నా. ఏ ఈక్వల్ టు ఇంట్ కాబట్టి ఇంటీజర్ ఫార్మాట్లో కాబట్టి మన ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఇక్కడ మీకు ఈ లోపల స్ట్రింగ్ టెస్ట్ అనేది మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చండి. నేను ఎంటర్ ఏ నెంబర్ అని ఇచ్చుకుంటున్నాను. ఎంటర్ ఏ నెంబర్. ఓకే, రైట్. బి ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఏ నెంబర్. ఓకే, నేను ఇలా ఇచ్చానండి. మీరు అక్కడ ఏదైనా ఇచ్చుకోవచ్చు, నేను ఇచ్చింది ఇవ్వాలని లేదు రూలు. ఓకే, నెక్స్ట్ మనకి ఏం అడిగారండి? మ్యాక్సిమమ్ ఆఫ్ 2 నెంబర్స్ కాబట్టి మనం ఇఫ్ లూప్ ఉపయోగించాలి. ఓకే, ఇఫ్ లూప్. మనకి ఇఫ్ లూప్ అనేది ఇంకా డిస్కస్ చేయలేదు, మనం అది లూప్స్ కాన్సెప్ట్ డిస్కస్ చేస్తాం. కాకపోతే మీరు ప్రస్తుతానికి అది గుర్తుపెట్టుకోండి. నేను ఆ కాన్సెప్ట్ వచ్చినప్పుడు నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ ఇఫ్ కండిషన్ తీసుకుని కాలన్ పెట్టుకోవాలండి. కాలన్. ఓకే, దీని మీనింగ్ ఏంటంటే కాలన్ అనమాట. ఓకే, కాలన్ పెట్టుకున్న తర్వాత మనకి ఇది నోట్ ప్యాడ్ కాబట్టి మనకి ఇక్కడ డైరెక్ట్గా కర్సర్ అనేది ఫస్ట్ స్టార్టింగ్ పొజిషన్ మూవ్ అయింది. అదే మనకి పైథాన్ ఐడియల్లీ అనుకోండి, మనకి ఇక్కడ ఈ కర్సర్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే మనకి దాన్ని ఏమంటారంటే ఇండెంటేషన్ అంటారు. ఓకే, ఇండెంటేషన్ అంటారు. నేను అది పైథాన్లోనే ఎగ్జిక్యూట్ చేస్తాను.
ఓకే, ఏ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఏ నంబర్. ఓకే, b ఈజ్ ఈక్వల్ టు ఇంటూ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఏ నంబర్. ఓకే రైట్. నెక్స్ట్ మనం ఏం తీసుకోవాలి, ఇఫ్ లూప్ తీసుకోవాలి. ఇఫ్ కోలన్ ఎంటర్ ప్రెస్ చేయగానే చూడండి నాకు కర్సర్ అనేది డైరెక్ట్గా ఆటోమేటిక్గా నాకు కొన్ని స్పేసెస్ లీవ్ చేసి ఆ నెక్స్ట్ పొజిషన్కి కర్సర్ అనేది వెళ్ళిపోయింది. అంటే దాన్ని ఏమంటారంటే ఇండెంటేషన్ అంటాం అన్నమాట. ఇండెంటేషన్ గుర్తుపెట్టుకోండి వాడు ఇండెంటేషన్. ఓకే, ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి. ఇఫ్ అంటే మనం ఇప్పుడు తీసుకున్న ఏ వాల్యూ అనేది బి కన్నా ఎక్కువ అయితే ఓకే కండిషన్ అనమాట. ఓకే సారీ, ఒకసారి కండిషన్ ఎక్కడ ఇచ్చేస్తాను. ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి కోలన్ ప్రింట్ ఆఫ్. ఓకే, ప్రింట్ ఆఫ్ ఏ ఈజ్ మ్యాక్సిమం. ఓకే, ఏ ఈజ్ మ్యాక్సిమం ఎల్స్ అంటే ఇఫ్ కండిషన్ కానీ ట్రూ అయితే మనకి ప్రింట్లో ఉన్న స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, ఒకవేళ ఇఫ్ కండిషన్ అనేది ఫాల్స్ అనుకోండి మనకి ఈ స్టేట్మెంట్ ప్రింట్ అవ్వకుండా ఎల్స్ పార్ట్లోకి వెళ్తుంది. ఓకే, ఎల్స్ ప్రింట్ ఆఫ్ బి ఈజ్ మ్యాక్సిమం. ఓకే డన్. ఇది మనకి 2 నెంబర్స్లో ఏది మ్యాక్సిమం నెంబర్ ఏది మినిమం నెంబర్ ఫైండ్ చేయడం అనమాట. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని సేవ్ చేసుకుని రన్ చేస్తాను. ఓకే, ఎంటర్ అయ్యే నెంబర్, ఫస్ట్ నెంబర్ నేను ఫర్ ఎగ్జాంపుల్ 800 ఎంటర్ చేశాను. సెకండ్ నెంబర్ నేను 500 ఎంటర్ చేశాను అనుకోండి. ఓకే, ఎంటర్ ప్రెస్ చేయగానే మనకి ఏ ఈజ్ మ్యాక్సిమం అని అవుట్పుట్ వచ్చింది. అంటే మనకి మన ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి ఓకే మనకి అది కూడా మనకి కరెక్ట్ అవుట్పుట్ వచ్చింది. ఎందుకంటే మనం ఏ వాల్యూ 800 ఇచ్చాం, బి వాల్యూ 500 ఇచ్చాం. మనకి ఏది మ్యాక్సిమం అండి, 800 అనేది మ్యాక్సిమం కాబట్టి మనకి ఏ ఈజ్ మ్యాక్సిమం అని వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇంకొకసారి మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఎంటర్ ఏ నెంబర్, నేను ఇప్పుడు ఫస్ట్ వాల్యూ అనేది 20 ఇచ్చాను అనుకోండి. నెక్స్ట్ సెకండ్ వాల్యూ అనేది 50 ఇచ్చాను. ఇప్పుడు ఏది మ్యాక్సిమం అండి, మనకి బి ఈజ్ మ్యాక్సిమం. మనకు అవుట్పుట్ ఏం రావాలి, బి ఈజ్ మ్యాక్సిమం రావాలి. ఓకే చూడండి మనకు అవుట్పుట్ ఏ వచ్చింది, బి ఈజ్ మ్యాక్సిమం. ఓకే అర్థమైంది కదా. 2 నెంబర్స్ తీసుకుని అందులో ఏది మ్యాక్సిమం ఏది మినిమం అని చెప్పాలంటే మనకి ప్రోగ్రామ్ అనేది ఇలా అనమాట. ఓకే నెక్స్ట్ అలాగే 2 నెంబర్స్ తీసుకుని అందులో ఏది మినిమం అనేది చెప్పాలంటే సేమ్ అండి, ఏమీ లేదు. జస్ట్ ఇక్కడ మనం ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి తీసుకున్నాం కదా, అలా కాకుండా మనం ఇక్కడ ఇఫ్ ఏ లెస్ దెన్ బి తీసుకుని ఏ ఈజ్ మినిమం. ఎందుకు ఏ ఈజ్ మినిమం అంటే అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ ఈజ్ మినిమం, బి ఈజ్ మినిమం. ఓకే ఇప్పుడు ఏ వాల్యూ అనేది బి కంటే తక్కువ అయితే దాని మీనింగ్ ఏంటంటే ఏ అనేది తక్కువే కదా, అందుకని ఏ ఈజ్ మినిమం. ఓకే ఇప్పుడు ఈ ఏ లెస్ దెన్ బి అనేది ఫాల్స్ అయింది అనుకోండి మన కండిషన్, మనకి ప్రింట్ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవ్వదు, మనకి ఎల్స్ లూప్లోకి వెళ్తుంది. ఎల్స్ లూప్లో మనకి ఇది కాకపోతే మనకి డైరెక్ట్గా మనకి ఎల్స్లో ఏమి ఇచ్చామండి, ప్రింట్ బి ఈజ్ మినిమం అంటే మనకి డైరెక్ట్గా మనకి ప్రింట్ బి ఈజ్ మినిమం ప్రింట్ అవుతుంది. ఓకే దీన్ని ఇప్పుడు కంట్రోల్ ఎస్ అంటే మళ్ళీ సేవ్ చేయకుండా ఆటోమేటిక్గా సేవ్ అవుతుందండి. రన్ చేసుకున్నప్పుడు ఓకే ఎంటర్ అయ్యే నెంబర్ అని ఉంది, 20 ఇచ్చాను. సెకండ్ ఎంటర్ 5 ఇచ్చాను. మనకి ఏది మినిమం అండి, బి ఈజ్ మినిమం. అవుట్పుట్ అనేది బి ఈజ్ మినిమం. ఓకే ఇదిగోండి చూడండి, బి ఈజ్ మినిమం. ఓకే ఇది అర్థమైంది కదా. ఫస్ట్ ప్రోగ్రామ్ వచ్చేసరికి రైట్ ఏ ప్రోగ్రామ్ టు రీడ్ 2 నెంబర్స్ ఫ్రమ్ ది కీబోర్డ్ అండ్ ప్రింట్ మినిమం వాల్యూ. ఓకే ఇది ఫస్ట్ ప్రోగ్రాము. సెకండ్ ప్రోగ్రామ్ వచ్చేసరికి రైట్ ఏ ప్రోగ్రామ్ టు రీడ్ 2 నెంబర్స్ ఫ్రమ్ ది కీబోర్డ్ అండ్ ప్రింట్ మ్యాక్సిమం
అది ఇదొక ప్రోగ్రామ్. ఓకే, ఇది 2 ప్రోగ్రామ్స్ ఇప్పుడు బేసిక్ ప్రోగ్రామ్స్ అనమాట ఇవి. ఓకే, నెక్స్ట్ అలాగే ఇంకా మనకి ఇంకా ప్రోగ్రామ్స్ ఉన్నాయండి, ఇంకా బేసిక్ ప్రోగ్రామ్స్. సేమ్ దీనికిలాగే ఇప్పుడు 2 నెంబర్స్ తీసుకున్నాం, 2 నెంబర్స్ కాకుండా 3 నెంబర్స్ తీసుకోవాలనుకోండి. ఏంటంటే 3 నెంబర్స్. ఇక్కడ మనం 2 నెంబర్స్ తీసుకున్నాం, ఈజీగా అయిపోయింది. నాకు 2 నెంబర్స్ కాదు 3 నెంబర్స్ తీసుకుని 3 నెంబర్స్లో ఏది మ్యాక్సిమం ఏది మినిమం చెప్పాలి. ఓకే, 3 నెంబర్స్లో ఏది మ్యాక్సిమము ఏది మినిమము మనం చెప్పాలి. ఓకే, సేమ్ ఫస్ట్ 2 సేమ్ అండి. థర్డ్ది వచ్చేసరికి ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఏ నెంబర్. ఓకే, నెక్స్ట్ మనం ఇప్పుడు మ్యాక్సిమమ్ కదా తీసుకుంటున్నాం ప్రోగ్రామ్. ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి అండ్ ఏ గ్రేటర్ దాన్ సి. ఓకే, ఏ గ్రేటర్ దాన్ బి అండ్ ఏ గ్రేటర్ దాన్ సి అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఫస్ట్ ఇఫ్ అంటేనే ఏంటి, ట్రూ అయితే కనుక ఇఫ్ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, ఇందులో మన ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి అంటే ఏ వాల్యూ అనేది బి కన్నా గ్రేటర్ దాన్ అయ్యి ఉంటే, అలాగే నెక్స్ట్ అండ్ తర్వాత ఏముందండి ఏ గ్రేటర్ దాన్ సి, అలాగే ఏ వాల్యూ అనేది సి కన్నా ఎక్కువ అయితే. ఇప్పుడు ఈ రెండు అండ్ మీనింగ్ ఏంటంటే బోత్ ట్రూ అయితేనే కనుక మనకి టోటల్ రిజల్ట్ అనేది ట్రూ రాదు. ఓకే, మనం తీసుకున్న 2 ఆర్గ్యుమెంట్స్ ట్రూ అయితేనే కానీ మనకి టోటల్ రిజల్ట్ అనేది ట్రూ రాదు. ఓకే, మనం ఇప్పుడు ఈ 2 ఆర్గ్యుమెంట్స్ ట్రూ అయింది అనుకోండి, మనకి టోటల్ రిజల్ట్ అనేది ట్రూ వస్తుంది. ట్రూ వచ్చింది కాబట్టి మనకి ఇది సాటిస్ఫై అయింది కాబట్టి మనకి ప్రింట్ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ 2 కండిషన్స్లో ఒక కండిషన్ ఫాల్స్ అయినా మనకి ఇఫ్ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవ్వకుండా మనకి నెక్స్ట్ స్టేట్మెంట్కి వెళ్ళిపోతుంది. ఓకే, నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటంటే ఎలిఫ్ స్టేట్మెంట్. ఎలిఫ్ ఎందుకు తీసుకుంటున్నానంటే నేను మనకి లాస్ట్ ప్రోగ్రాంలో ఓన్లీ 2 రిక్వైర్మెంట్స్ సరిపోతాయి. ఎందుకంటే ఓన్లీ టూ నెంబర్స్ కాబట్టి మనకి ఓన్లీ ఇఫ్ ఎల్స్ తీసుకుంటే సరిపోతుంది. మనకి 2 నెంబర్స్ కాదు, మనకి 3 నెంబర్స్ ఉన్నాయి. 3 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మనకి 3 కండిషన్స్ రాయాలి. ఓకే, 3 కండిషన్స్ రాయాలి కాబట్టి ఇక్కడ నేను సెకండ్ కండిషన్ రాస్తున్నాను. అంటే ఆల్రెడీ ఇక్కడ 2 కండిషన్స్ అయిపోయినాయి, ఇక్కడ నేను థర్డ్ కండిషన్ రాస్తున్నాను. థర్డ్ కండిషన్ ఏంటండి, ఇఫ్ ఎల్స్ బి గ్రేటర్ దాన్ సి. ఓకే, ఇప్పుడు దీని మీనింగ్ ఏంటంటే ఏ గ్రేటర్ దాన్ బి కానీ ఏ గ్రేటర్ దాన్ సి కానీ అయ్యిందంటే మనకి ఏ ఈజ్ మ్యాక్సిమం. ఓకే, ఏ ఈజ్ మ్యాక్సిమం. నెక్స్ట్ అలాగే బి గ్రేటర్ దాన్ సి అయింది అనుకోండి, బి ఈజ్ మ్యాక్సిమం. ఓకే, బి ఈజ్ మ్యాక్సిమం. ఓకే, ఈ కండిషన్ కూడా సాటిస్ఫై అవ్వలేదు. ఓకే, ఈ కండిషన్ కూడా సాటిస్ఫై అవ్వకపోతే మనకి నెక్స్ట్ ఏంటండి ఎల్స్. ఓకే, మనకి ఎల్స్ తీసుకుని డైరెక్ట్గా ప్రింట్ ఆఫ్ సి ఈజ్ మ్యాక్సిమం. ఓకే, ప్రింట్ ఆఫ్ సి ఈజ్ మ్యాక్సిమం. ఓకే, ఆల్ రైట్, ఇది ప్రోగ్రామ్ అండి, మనం రన్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 5 ఎంటర్ చేశాను, నెక్స్ట్ 9 ఎంటర్ చేశాను, నెక్స్ట్ 4 ఎంటర్ చేశాను. బి ఈజ్ మ్యాక్సిమం. చూడండి, బి ఈజ్ మ్యాక్సిమం ఎందుకంటే 5, 9, 4లో మనకి 9 అనేది మ్యాక్సిమం నెంబర్ కాబట్టి మనకి బి ఈజ్ మ్యాక్సిమం. ఓకే, ఇంకొక ట్రై చేద్దాం. 200, 100, 800. ఓకే, సి ఈజ్ మ్యాక్సిమం. ఓకే, సి ఈజ్ మ్యాక్సిమం. చూడండి, 200, 100, 800. 800 అనేది సి అనేది ఈ 2 వాల్యూస్ కంటే ఎక్కువ కాబట్టి మనకి సి ఈజ్ మ్యాక్సిమం ప్రింట్ అయింది. అంటే మనం రాసిన కోడ్ 100% కరెక్ట్ అనమాట. ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్ సిమిలర్లీ మనం ఇప్పుడు మ్యాక్సిమంకి రాసాం, సిమిలర్గా మనం మినిమంకి, ఆ మినిమం ప్రోగ్రామ్ అనేది మీరు మీ ఓన్గా రాసి కంపైల్ చేసి నాకు మెయిల్ చేయండి. ఓకే, మెయిల్ గుర్తుంది కదా, onlyOnesFasak912@gmail.com. ఓకే, నెక్స్ట్ లాస్ట్ వీడియోలో మనం ఆల్రెడీ స్పెషల్ ఆపరేటర్స్ అనేది డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, దాని గురించి అయిపోయింది, మనకి ఆపరేటర్స్ కంప్లీట్ అయిపోయినట్టే. నెక్స్ట్ ఇంకేమున్నాయండి. ఓకే, మాడ్యూల్ అంటే ఏంటి. ఓకే, మాడ్యూల్, వాట్ ఈజ్ మీన్ బై ఏ మాడ్యూల్. మాడ్యూల్ అంటే ఏం లేదండి, కలెక్షన్ ఆఫ్ ఫంక్షన్స్ కానీ వేరియబుల్స్ కానీ లేదా క్లాసెస్ కానీ. ఓకే, ఏమంటామండి మాడ్యూల్స్ అంటే
కలెక్షన్ ఆఫ్ ఫంక్షన్స్ కానీ లేదా వేరియబుల్స్ కానీ లేదా క్లాసెస్ కానీ. అంటే ఇది పాయింట్ ఎందుకు రేస్ చేశాను అంటే, మనం నెక్స్ట్ చేయబోయే ప్రోగ్రామ్కి మనకి మాడ్యూల్ మీనింగ్ తెలియకపోతే ఆ ప్రోగ్రామ్ మనం ఎగ్జిక్యూట్ చేయలేం. అందుకే అసలు ఈ మాడ్యూల్ కాన్సెప్ట్ అనేది మనకి లాస్ట్లో వస్తుంది. కాకపోతే మనం కొంచెం బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే మన ప్రోగ్రామ్స్కి ఈజీ అవుతుంది అనమాట. ఓకే, మాడ్యూల్ మీనింగ్ ఏంటంటే కలెక్షన్ ఆఫ్ వేరియబుల్స్, ఫంక్షన్స్ అండ్ క్లాసెస్ అనమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మనకి మాడ్యూల్స్లో చాలా మాడ్యూల్స్ ఉన్నాయి పైథాన్కి వచ్చేసరికి. అంటే మాడ్యూల్స్ ఇస్ నథింగ్ బట్ లైబ్రరీస్ అనమాట. చాలా లైబ్రరీస్ ఉన్నాయి. ఓకే, అందులో చాలా లైబ్రరీస్లో మనకి ఒకటి మ్యాథ్ మాడ్యూల్. ఓకే, మ్యాథ్ మాడ్యూల్ చాలా ఇంపార్టెంట్ మాడ్యూల్ అనమాట. మనం చాలా ప్రోగ్రామ్స్లో యూజ్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి, మ్యాథ్ మాడ్యూల్ అంటే ఏమేమి ఉంటాయి ఆ వర్డ్ మ్యాథ్ మాడ్యూలే మనకు అర్థమైపోతుంది. మ్యాథ్ మీన్స్ మ్యాథమెటిక్స్ అనమాట. ఓకే, మ్యాథ్ ఈజ్ ఎ మాడ్యూల్ దట్ కంటైన్స్ సెవరల్ ఫంక్షన్స్ టు పెర్ఫార్మ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్. ఓకే, అంటే మీనింగ్ ఏంటండి, ఒక మ్యాథ్ అనేది ఒక మాడ్యూల్. ఆ మాడ్యూల్లో మనకి చాలా ఫంక్షన్స్ ఉంటాయి, సెవరల్ ఫంక్షన్స్ ఉంటాయి. అవి ఎందుకు ఉపయోగపడతాయి మనకి? టు పెర్ఫార్మ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్. ఓకే, టు పెర్ఫార్మ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్. ఓకే, బాగానే ఉంది. మాడ్యూల్ అంటే ఏంటో తెలిసింది, మ్యాథ్ మాడ్యూల్ అంటే ఏంటో తెలిసింది, మ్యాథ్ మాడ్యూల్ ఎందుకు ఉపయోగిస్తాం కూడా తెలిసింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు సార్ నాకు ఈ అసలు ఈ మాడ్యూల్ని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి పైథాన్లోకి అనేది నాకు తెలియదు. దాని గురించి మీరు చెప్పాలి. ఓకే, అర్థమైంది కదా మనకి మ్యాథ్ మాడ్యూల్ అంటే ఏంటో అర్థమైంది, మ్యాథ్ మాడ్యూల్ అంటే ఏంటో అర్థమైంది, ఆ మ్యాథ్ మాడ్యూల్ ఏమేమి ఉంటాయో అంటే దేని గురించి ఉపయోగపడితే అర్థమైంది. ఓకే, ఇప్పుడు నేను ఆ మ్యాథ్ మాడ్యూల్ని పైథాన్లోకి ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి? ఓకే, ఏం లేదండి, జస్ట్ ఇంపోర్ట్ మ్యాథ్. ఓకే, ఇంపోర్ట్ మ్యాథ్ ఇది దాని యొక్క సింటాక్స్ అండి. ఒకవేళ మనం ఎప్పుడైనా ఏ ప్రోగ్రాంలో అయినా మ్యాథ్ మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకోవాలి అంటే ఇంపోర్ట్ మ్యాథ్ అని టైప్ చేస్తే మనకి ఆ మాడ్యూల్ అనేది ఇంపోర్ట్ అయిపోతుంది. ఓకే, మన ప్రోగ్రాంలోకి ఇంపోర్ట్ అయిపోతుంది. నెక్స్ట్ మనం ఆ మ్యాథ్లో ఉన్న సెవరల్ ఫంక్షన్స్ని మనం డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట మన ప్రోగ్రాంలోకి. ఓకే, ఈ లైన్ లేకుండా మనం మ్యాథమెటికల్ ఫంక్షన్స్ యూజ్ చేస్తే అది మనకి వ్యాలిడ్ అవ్వదు, ఎర్రర్ చూపిస్తుంది. ఓకే, ఈ లైన్ లేకుండా మనం మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేవి పెర్ఫామ్ చేస్తే మనకి అది ఎర్రర్ వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం దీనికి మీకు క్లారిటీ వచ్చేటట్టు, అంటే ఈ మ్యాథ్ మాడ్యూల్ నుంచి క్లారిటీ వచ్చేటట్టు మనం ఒక చిన్న ప్రోగ్రామ్ రాద్దాం. ఓకే, నాకు ఏరియా ఆఫ్ సర్కిల్ ప్రోగ్రామ్ రాయాలి. అంటే నేను ఒక వాల్యూ ఇచ్చాను, రేడియస్ ఇచ్చి ఏరియా ఆఫ్ సర్కిల్ ఫైండ్ చేయాలి అనుకుంటున్నాను అనుకోండి. దాని యొక్క ప్రోగ్రామ్ అనేది నాకు కావాలి. ఓకే, నా రిక్వైర్మెంట్ అది. ఓకే, ఫస్ట్ నేను ఏరియా ఆఫ్ సర్కిల్ అంటే ఏంటంటే πr² ఫార్ములా. ఓకే, నేను పై వాల్యూస్ అనేవి నాకు మ్యాథ్ మాడ్యూల్లో ఉంటాయి. అందుకే ఫస్ట్ నేను మ్యాథ్ మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకున్నాను. ఓకే, ఇంపోర్ట్ మ్యాథ్. ఓకే, ఎంటర్. నెక్స్ట్ ఆర్ వాల్యూ అనేది నేను 16 డైరెక్ట్గా ఇచ్చేసుకుంటున్నాను, లేదా ఒక 2, అది మీ ఇష్టం అండి. ఆర్ వాల్యూ అంటే నేను ఎంత ఇచ్చుకోవచ్చు. ఆర్ మీన్స్ రేడియస్ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ప్రింట్ ఆఫ్ math dot పై. ఓకే, మ్యాథ్ డాట్ అంటే మనం మ్యాథ్ అంటే ఏంటంటే మ్యాథ్ అనేది ఒక మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఆ మ్యాథ్ను ఉపయోగించి మ్యాథ్ డాట్ మనకి ఏ ఫంక్షన్ కావాలండి, పై ఫంక్షన్ కావాలి. ఇక్కడ చూపిస్తే చూడండి, మనకి మ్యాథ్ మాడ్యూల్లో log1p ఉంది, log2 ఉంది, mod f ఉంది, నాన్ ఉంది, పై ఉంది, పౌ అంటే పవర్ అనమాట. ఓకే, నెక్స్ట్ రేడియన్స్ ఉంది, రిమైండర్ ఉంది, సైన్ ఉంది. ఓకే, ఇంకా ట్యాన్ వాల్యూస్, అలా మనకి అన్ని వాల్యూస్ ఉన్నాయి. మనం ఇందులో పై వాల్యూ అనేది ఇంపోర్ట్ చేసుకున్నాం, మ్యాథ్ డాట్ పై. ఓకే, మ్యాథ్ డాట్ పై. నెక్స్ట్ ఇంటూ ఆర్ ఇంటూ అంటే πr² కదండి ఫార్ములా. ఓకే, పై ఇంటూ ఆర్ స్క్వేర్ అంటే మీనింగ్ ఏంటండి, ఆర్ ఇంటూ ఆర్. ఓకే, ఆర్ స్క్వేర్ మీనింగ్ ఏంటి, ఆర్ ఇంటూ ఆర్.
ఓకే, అర్థమైంది కదా, ఆర్ ఇంటూ ఆర్. ఓకే, ఇది ప్రోగ్రామ్ అండి. దేనికి ఏరియా ఆఫ్ సర్కిల్కి ప్రోగ్రామ్. ఓకే, దీన్ని ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. చూసారు కదా, మనకి πr² వాల్యూ ఎంత అండి, 12.56637614359172 అంట. ఓకే, మీరు కావాలంటే చెక్ చేసుకోండి. మీరు మీ కాలిక్యులేటర్ యూస్ చేసి లేదా మీ పెన్ అండ్ పేపర్ యూస్ చేసి πr² ఆర్ వాల్యూ 2 అయితే మనకి అవుట్పుట్ అనేది ఎంత వస్తుంది. ఓకే, అవుట్పుట్ అనేది ఎంత. ఓకే, అర్థమైంది కదా మీకు మ్యాథ్ మాడ్యూల్ అనేది ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలని. ఓకే, ఇందులో మనకి ఒక చిన్న సింప్లిఫికేషన్ ఉందండి, అంటే చిన్న నోట్ పాయింట్ అనమాట. అంటే మ్యాక్సిమం అందరూ అదే ఉపయోగిస్తారు, ఆ మోడల్ ఉపయోగిస్తారు. ఎందుకంటే ఇక్కడ ఇంపోర్ట్ మ్యాథ్ అని ఉంది. మ్యాథ్ మోడల్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మనం ప్రతిదానికి మళ్ళీ మ్యాథ్ డాట్ పై అని, లేదా మ్యాథ్ డాట్ స్క్వేర్ రూట్ అని, లేదా మ్యాథ్ డాట్ పిఐ అని ప్రతిదానికి మనం యూజ్ చేయవలసి వస్తుంది. ఓకే, ఎలా తీసుకుంటే అలా కాకుండా నేను ఫ్రమ్ మ్యాథ్. ఓకే, అర్థమైందా, ఫ్రమ్ మ్యాథ్ అంటే మ్యాథ్ మాడ్యూల్ నుంచి దాని మీనింగ్ అన్నమాట. ఫ్రమ్ మ్యాథ్ ఇంపోర్ట్ స్టార్. ఓకే, అర్థమైందా, ఫ్రమ్ మ్యాథ్ ఇంపోర్ట్ స్టార్. ఇప్పుడు నేను ఇక్కడ మ్యాథ్ డాట్ అనేది తీసేయచ్చు. ఓకే, డైరెక్ట్గా నేను πr² ఫార్ములా ఇచ్చేసుకోవచ్చు. ఓకే, Ctrl+S. చూడండి, ఇందాక వచ్చిన అవుట్పుటే సేమ్ మనకి అవుట్పుట్ వచ్చింది, 12.56630614359172. ఓకే, దీని మీనింగ్ ఏంటంటే ఫ్రమ్ మ్యాథ్ మాడ్యూల్ నుంచి మనం ఏం ఇంపోర్ట్ చేస్తాం, ఇంపోర్ట్ స్టార్ అంటే మీనింగ్ ఏంటంటే మ్యాథ్ మాడ్యూల్ లోపల మనకి ఏవైతే ఫంక్షన్స్ ఉన్నాయో అన్ని ఫంక్షన్స్ ఇంపోర్ట్ అయిపోతాయి. ఓకే, టోటల్ ఫంక్షన్స్ అన్నీ ఇంపోర్ట్ అయిపోతాయి. మనం మళ్ళీ సపరేట్గా ఇక్కడ మ్యాథ్ డాట్ పై అని లేదా మ్యాథ్ డాట్ స్క్వేర్ రూట్ అని ఇలా మనం సపరేట్గా మెన్షన్ చేయనవసరం లేదు. ఓకే, ఎలా తీసుకుంటే అదే మనం ఇంపోర్ట్ మ్యాథ్ అని తీసుకుంటే మనకు ఖచ్చితంగా ఇక్కడ మెన్షన్ చేయాలి, లేకపోతే మనకి ఎర్రర్ వస్తుంది. ఓకే, అలా కాకుండా మనం ఫ్రమ్ మ్యాథ్ ఇంపోర్ట్ స్టార్ అని ఇచ్చుకున్నామంటే మనం ఇంకా డైరెక్ట్గా ఫార్ములా అయినా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు సేమ్ అలాగే ప్రింట్ ఆఫ్ SQRT. ఓకే, ఒక్క నిమిషం, స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చింది. మీరు టైప్ చేసేటప్పుడు కూడా కొంచెం చూసుకుని టైప్ చేయండి. మనకు స్పెల్లింగ్ మిస్టేక్స్ వస్తాయి, అటువంటివి మనకి ఎర్రర్స్ వస్తాయి, కానీ మనకు ఫైండ్ చేయలేం. మనం వేరే ఎక్కడో ఎర్రర్ వచ్చింది అనుకుంటాం, కానీ ఆ స్పెల్లింగ్ మిస్టేక్ అనేది చెక్ చేసుకోం. ఓకే, స్క్వేర్ రూట్ ఆఫ్ 16 ఇచ్చాను అనుకోండి, స్క్వేర్ రూట్ ఆఫ్ 16. ఓకే, ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను, చూడండి ఆన్సర్ చూడండి, 4.0. మన స్క్వేర్ రూట్ ఆఫ్ 16 అంటే 4 కదా. ఓకే, స్క్వేర్ రూట్ ఆఫ్ 16 అంటే 4.0. అంటే నేను ఇక్కడ డైరెక్ట్గా మళ్ళీ మ్యాథ్ డాట్ స్క్వేర్ రూట్ అని ఇవ్వలేదు, డైరెక్ట్గా స్క్వేర్ రూట్ అనే ఇచ్చాను. ఎందుకంటే మనం ఇక్కడ ఫ్రమ్ మ్యాథ్ ఇంపోర్ట్ స్టార్ అనేది ఉపయోగించాం కాబట్టి మనం డైరెక్ట్గా ఇచ్చాం. అలా కాకుండా నేను ఇంపోర్ట్ స్టార్ అని కాకుండా ఇంపోర్ట్ మ్యాథ్ అని ఇచ్చాను అనుకోండి, ఓకే, Ctrl+S. ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను, మనకి ఏమొస్తుంది, అవుట్పుట్ ఎర్రర్ వస్తుంది. ఓకే, అవుట్పుట్ ఎర్రర్ వస్తుంది. ఆ ఎర్రర్ ఎందుకు వస్తుందో కూడా నేను చెప్పాను. మనం ఎలా తీసుకుంటే ఖచ్చితంగా మనం ఇక్కడ మ్యాథ్ అని ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు చూడండి, అవుట్పుట్ మ్యాథ్ డాట్ నెక్స్ట్ మ్యాథ్ డాట్ ఇప్పుడు చూసారా, మనకి అవుట్పుట్ అనేది మళ్ళీ నార్మల్గా ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఓకే, మనం అందుకే ఫ్రమ్ ఇంపోర్ట్ మ్యాథ్ అని తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రతి దానికి ఎన్ని వాల్యూస్ తీసుకుంటే, మనం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 2 వాల్యూసే తీసుకున్నాం, కానీ మన ప్రోగ్రామింగ్లో మనకి 1000 వాల్యూస్ కావాలి. ఓకే, అంటే 1000 లైన్స్ ఆఫ్ కోడ్కి మనం 1000 టైమ్స్ మ్యాథ్ డాట్ అని రాస్తే మనకి టైం వేస్ట్ అనమాట. అలాగే మనకి రీడబిలిటీ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, అందుకే మనం ఇంపోర్ట్ మ్యాథ్ అని కాకుండా ఫ్రమ్ మ్యాథ్ అని తీసుకుని ఫ్రమ్ మ్యాథ్ ఇంపోర్ట్ చేయాలి, ఇంపోర్ట్ స్టార్. అంటే స్టార్ మీనింగ్ ఏంటంటే మొత్తం టోటల్ ఫంక్షన్స్ అన్నీ ఇంపోర్ట్ చేయాలి. ఓకే, మనకి ఈ మ్యాథ్ ఫంక్షన్ ఒకటే కాదు, అంటే సారీ పై ఫంక్షన్ ఒకటే కాదు, అలాగే స్క్వేర్ రూట్ ఫంక్షన్ ఒకటే కాదు, ట్యాన్ ఫంక్షను, కాస్ ఫంక్షను, లేకపోతే ఇంకా సైన్ ఫంక్షను, రేడియన్ ఫంక్షన్, టోటల్ అన్ని ఫంక్షన్స్ ఇంపోర్ట్ చేసేయాలన్నమాట. ఓకే, మనకి అప్పుడు ఏ ఫంక్షన్ కావాలితే ఆ ఫంక్షన్ అనేది మనం డైరెక్ట్గా యూస్ చేసుకోవచ్చు. ఓకే, ఓకే, అర్థమైంది కదా, ఇది మ్యాథ్ ఫంక్షన్. ఓకే,
అలాగే మనకి ఇంకొక చిన్న కాన్సెప్ట్ ఉంది, ఎలియాసింగ్. ఎలియాసింగ్ అంటే మనం ఒక నేమ్ని వేరే నేమ్ కింద మార్చడం అనమాట. ఓకే, దాన్ని ఎలియాసింగ్ అంటాం. అంటే మనకి ఇప్పుడు ఒరిజినల్ లైఫ్లో నిక్ నేమ్ అంటాం. అంటే ఆల్రెడీ నా పేరు ప్రవీణ్ అనుకోండి, ఎవడో పండు అని పిలవచ్చు. అంటే మనం ప్రవీణ్ అనే పేరుని పండు కింద మార్చి, లేకపోతే గణేష్ అనే పేరుని గని అని మార్చి, లేదా అలా మీకు ఉంటాయి కదా ఫ్రెండ్స్ మధ్యలో, అంటే ఒక నేమ్ని వేరే నేమ్ కింద మార్చితే మనం ఆ నిక్ నేమ్ అంటున్నాం. అలాగే మనకి పైథాన్లో ఒరిజినల్ నేమ్ని వేరే నేమ్ కింద అంటే మనకే కావాల్సిన నేమ్ కింద మార్చాలి అంటే దాన్ని ఎలియాసింగ్ అంటాం. ఓకే, ఎలియాసింగ్. ఎలియాసింగ్ ఓకే, ఎలియాసింగ్. ఓకే, ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను మ్యాథ్ మాడ్యూల్ని ఎలియాసింగ్ చేయాలనుకుంటున్నాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అనుకో, ఇంపోర్ట్ మ్యాథ్ యాజ్ ఎమ్. అంటే నాకు మ్యాథ్ అనేది కొంచెం ఎక్కువ కింద అనిపిస్తుంది. అంటే ఎక్కువ కింద అంటే 4 లెటర్స్ ఉన్నాయి, నాకు కొంచెం బద్దగా ఎక్కువ. ఆ 4 లెటర్స్ చదవడానికి బద్దగా ఎక్కువగా ఉంది కాబట్టి నేను సింగిల్ లెటర్ కింద మ్యాథ్ని ఎమ్ అని యూస్ చేసుకున్నాం. అంటే ఇంపోర్ట్ మ్యాథ్ యాజ్ ఎమ్. ఓకే, ఇంపోర్ట్ మ్యాథ్ యాజ్ ఎమ్ అంటే దీని మీనింగ్ ఏంటంటే మ్యాథ్ అనే ఫంక్షన్ ఇప్పుడు ఎమ్ కింద మారిపోయింది. అంటే మనం ఆ నేమ్ చేంజ్ చేస్తాం అనమాట. మ్యాథ్ అనే నేమ్ని ఎమ్ అనే నేమ్ కింద చేంజ్ చేస్తాం. దాన్ని ఏమంటాం అంటే ఎలియాసింగ్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంపోర్ట్ మ్యాథ్ యాజ్ ఎమ్ కింద తీసుకున్నాం. ఎమ్ కింద తీసుకుని ఇప్పుడు మనం ఏం చేయాలండి, మనం జస్ట్ ఇంపోర్ట్ చేసుకున్నాం కాబట్టి మనం ఖచ్చితంగా ఇక్కడ ఎమ్ డాట్ అని యూస్ చేయాలి. ఓకే, ఎమ్ డాట్ అని ఎందుకు యూస్ చేసానండి, మనం మ్యాథ్ అనేది నేమ్ని ఎమ్ కింద మార్చాం కాబట్టి మనం ఎమ్ డాట్ అని యూస్ చేస్తున్నాం. ఓకే, ఎమ్ డాట్, కంట్రోల్-S. చూసారా మనకి అవుట్పుట్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యింది. ఓకే, నెక్స్ట్ అలాగే మీరు ఒక డౌట్ అడగచ్చు. ఓకే, మీరైతే ఇంటెలిజెన్స్, మీకు డౌట్ అడగకపోవచ్చు, నాకైతే ఒక డౌట్ వచ్చింది. ఇక్కడ ఓన్లీ ఎంఏ తీసుకోవాలా వేరే ఏదైనా తీసుకోవచ్చా? ఓకే, ఎంఏ తీసుకోవాలా వేరే ఏదైనా తీసుకోవచ్చా? మీ ఇష్టం అండి, ఏదైనా తీసుకోండి. బన్నీ తీసుకుంటారా, చిన్ని తీసుకుంటారా, విన్నీ తీసుకుంటారా, నిక్కీ తీసుకుంటారా, ఏదైనా తీసుకోండి, మీ ఇష్టం. కాకపోతే ఆ తీసుకున్న నేమ్తో మనం ఇక్కడ నేమ్ అనేది యూజ్ చేయాలన్నమాట. ఓకే, ఇక్కడ బన్నీ తీసుకున్నాం అనుకోండి, బన్నీ డాట్ పై అని తీసుకోవాలి, లేదా బన్నీ డాట్ స్క్వేర్ రూట్ అని తీసుకోవాలి. ఓకే, మనం ఏదైతే నేమ్ ఎలియాస్ చేసామో ఆ ఎలియాసింగ్ నేమ్ తీసుకొచ్చి ఇక్కడ మనం వాడాలి, లేకపోతే మనకి ఎర్రర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ మ్యాథ్ మాడ్యూల్లో ఏమేమి ఫంక్షన్స్ ఉంటాయో మీకు తెలిసింది కదా. సీల్ ఫంక్షన్ ఉంటుంది, ఫ్లోర్ ఫంక్షన్ ఉంటుంది, పవర్ ఫంక్షన్ ఉంటుంది, ఫ్యాక్టోరియల్ ఫంక్షన్ ఉంటుంది, అలాగే జీసీడీ, ఎల్సిఎం, సైన్ ఫంక్షన్ ఉంటుంది, కాస్ ఫంక్షన్ ఉంటుంది, ట్యాన్ ఫంక్షన్ ఉంటుంది. ఓకే, అర్థమైంది కదా. ఇవన్నీ మనకి మ్యాథ్ మాడ్యూల్ యొక్క ఫంక్షన్స్ అనమాట. ఓకే, మ్యాథ్ మాడ్యూల్ యొక్క ఫంక్షన్స్. ఇంకా ఏమున్నాయండి బేసిక్ ప్రోగ్రామ్స్ అంటే, ఇన్పుట్ నుంచి మీకు వాల్యూ అనేది ఎలా తీసుకోవాలో తెలిసింది. అంటే ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అని తీసుకోవాలి. అది స్ట్రింగ్ అయితే స్ట్రింగ్కి మనం డైరెక్ట్గా ఇన్పుట్ అని తీసుకోవచ్చు, ఇంట్ అని తీసుకోకూడదు. ఓకే, నెక్స్ట్ ఆ స్ట్రింగ్కి కూడా మనం ఒక బేసిక్ ప్రోగ్రామ్ రాసుకుందాం, మీకు క్లారిటీ ఉంటుంది. ఓకే, నేను తీసుకుంటున్నాను ఏ ఈజ్ ఈక్వల్ టు కాదు. ఓకే, నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఏం తీసుకుందాం, ఒక న్యూ స్టూడెంట్ ఒక సెక్షన్లోకి జాయిన్ అయ్యాడు, లేదా ఒక ట్యూషన్లోకి జాయిన్ అయ్యాడు. ఆడి యొక్క డీటెయిల్స్, ఆ స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ని కలెక్ట్ చేయాలనుకుంటున్నాం. ఎలా కలెక్ట్ చేస్తాం? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్ నేమ్ అంటే ఎస్ నేమ్ అని ఇచ్చేసుకున్నాను షార్ట్కట్లో. స్టూడెంట్ నేమ్ ఈక్వల్ టు మనం ఇన్పుట్ అనేది యూజర్ నుంచి తీసుకుంటున్నాం, కీబోర్డ్ నుంచి తీసుకుంటున్నాం కాబట్టి మనం ఏం తీసుకోవాలి, డైరెక్ట్గా ఇన్పుట్ అని తీసుకోవచ్చండి. ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ద స్టూడెంట్ నేమ్. ఓకే, ఎంటర్ ద స్టూడెంట్ నేమ్. నెక్స్ట్ ఇంకేమున్నాయండి, స్టూడెంట్ మొబైల్ నెంబర్ తీసుకుందాం అనుకోండి, ఎస్ఎం నెంబర్. నేను షార్ట్కట్లో తీసుకున్నాను, అక్కడ మీరు ఏదైనా తీసుకోవచ్చు నేమ్. ఈ నేమ్ అనేది మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఓకే, నేను ఎలా తీసుకుంటున్నా, స్టూడెంట్ మొబైల్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు
మొబైల్ నెంబర్ అనేది ఏంటంటే ఇంటీజర్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి మనం ఖచ్చితంగా ఫస్ట్ ఇంట్ అని తీసుకోవాలి. ఓకే, ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ input of enter the mobile number. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇంకేముంటాయండి మనకి, ఇవి బ్రాకెట్స్ క్లోజ్ చేసేటప్పుడు కూడా చూసుకుని క్లోజ్ చేయండి. ఇక్కడ మన 2 బ్రాకెట్స్ అవసరం లేదు, మనం ఎన్ని బ్రాకెట్స్ అయితే ఓపెన్ చేసామో అన్ని బ్రాకెట్స్ క్లోజ్ చేయాలి. ఓకే, అలాగే స్టూడెంట్ మొబైల్ నెంబర్. ఓకే, నెక్స్ట్ స్టూడెంట్ అడ్రస్ ఈక్వల్ టు అడ్రస్ అనేది ఏంటండి స్ట్రింగ్ ఫార్మాట్లో ఉంటుంది. ఓకే, స్ట్రింగ్ ఫార్మాట్లో ఉంటుంది కాబట్టి నేను డైరెక్ట్గా ఇన్పుట్ అని తీసుకుంటున్నాను. ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ స్టూడెంట్ అడ్రస్. ఓకే, ఎంటర్ స్టూడెంట్ అడ్రస్. నెక్స్ట్ ఇంకేమున్నాయండి చెప్పండి, ఇంకేమున్నాయి? ఎంటర్ స్టూడెంట్ అడ్రస్, ఇంకా ప్రీవియస్ ఇయర్ మార్క్స్ అనుకోండి, లేదా పర్సంటేజ్ అనుకోండి. ఓకే, ప్రీవియస్ ఇయర్ పర్సంటేజ్ అనుకోండి, అదే పర్సంటేజ్ అని ఇస్తున్నాను. పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు, మనకు పర్సంటేజ్ అనేది ఎందులో ఉంటుందంటే పాయింట్స్లో ఉంటుంది. అంటే మేబీ పాయింట్స్లో కూడా రావచ్చు కదా, అంటే 98.9 లేకపోతే 99.9 లేదా లేకపోతే 54.5% అలా రావచ్చు కదా. మనకి పర్సంటేజ్ పాయింట్స్లో కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనం పాయింట్ అంటే ఏంటంటే ఫ్లోట్ వాల్యూ కాబట్టి మనం ఫ్లోట్ అని తీసుకుంటాం. మనకి ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది ఇంటీజర్ కాబట్టి ఇంట్ అని తీసుకున్నాం. మనకి ఇక్కడ పర్సంటేజ్ అనేది ఫ్లోట్ కాబట్టి ఫ్లోట్ అని తీసుకుందాం. ఓకే, ఫ్లోట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ద స్టూడెంట్ పర్సంటేజ్. ఓకే, స్టూడెంట్ పర్సంటేజ్. ఓకే, డన్. ఓకే, మనం ఇది ఇలా ప్రోగ్రామ్ తీసుకున్నాం. ఇప్పుడు నేను ప్రింట్ చేయాలన్నమాట. ఓకే, వాటిని ప్రింట్ చేయాలనుకుంటున్నాం. ప్రింట్ ఆఫ్ ద స్టూడెంట్ నేమ్ ఈజ్ స్టూడెంట్ నేమ్ ఏంటండి మనకి ఎస్ నేమ్. ఓకే, గుర్తుంది కదా, ఎస్ నేమ్ అనేది మనకి స్టూడెంట్ నేమ్. ఓకే, ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, నేను ఇక్కడ ఓన్లీ దీని వరకు ఎందుకు డబుల్ కోడ్ ఇచ్చాను, దీనికి ఎందుకు డబుల్ కోడ్ ఇవ్వలేదు? ఓకే, మనకి ఇది వాల్యూ అనేది ఇక్కడ నేను ఇచ్చిన స్ట్రింగ్ అనేది ఏమంటాం, దాన్ని స్ట్రింగ్ అంటాం కాబట్టి మనకి ఖచ్చితంగా స్ట్రింగ్ అంటే మనం డబుల్ కోడ్స్ ఇవ్వాలి. అంటే నేను ద స్టూడెంట్ నేమ్ ఈజ్ అని చెప్పేసి నేను జస్ట్ నాకు ఫ్యూచర్లో ఈజీ అవ్వడం కోసం నేను జస్ట్ ఇచ్చుకున్నా ద స్టూడెంట్ నేమ్ ఈజ్ అని. ఓకే, నీకు అవసరం లేదు అనుకుంటే డైరెక్ట్గా ప్రింట్ ఆఫ్ ఎస్ నేమ్ అని ఇచ్చేయచ్చు. ఓకే, మనకి అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, నేను జస్ట్ కొంచెం క్లారిటీ కోసం ప్రింట్ ఆఫ్ ద స్టూడెంట్ నేమ్ ఈజ్, నాకు అది స్టూడెంట్ నేమ్ ఈజ్ అని ప్రింట్ అవ్వాలి కాబట్టి నేను స్ట్రింగ్ ఫార్మాట్లో ఇచ్చేసి మిగతాది నేను ఒరిజినల్గా ఇచ్చేసాను అనమాట. ఒరిజినల్ వేరియబుల్ ఇచ్చా. నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ నెక్స్ట్ ఏంటంటే ద స్టూడెంట్ మొబైల్ నెంబర్ ఈజ్ స్టూడెంట్ మొబైల్ నెంబర్ ఈజ్ చూడండి ఎస్ఎం నెంబర్ ఇచ్చాం. ఓకే, గుర్తుపెట్టుకోండి, అక్కడ ఏమిస్తే అది ఇవ్వాలి, ఎస్ఎం నంబర్. నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ ద స్టూడెంట్ అడ్రస్. అడ్రస్ ఈజ్ ఏవి ఇచ్చామండి, ఎస్ అడ్రస్.
ఓకే, నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ పర్సంటేజీస్ ఏ ఇచ్చామండి, పర్సంటేజ్ అని ఇచ్చాం. ఓకే, పర్సంటేజ్. ఇక్కడ మనం నేమ్ అనేది, వేరియబుల్ నేమ్ అనేది ఏదైనా ఇచ్చుకోవచ్చు, కానీ ఇక్కడ ఇచ్చిన నేమే మనం ఇక్కడ మెన్షన్ చేయాలి, లేకపోతే మనకి ఎర్రర్ వస్తుంది. ఓకే, నేను ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ చేశాను, కంట్రోల్ S సేవ్ చేశాను, ఇప్పుడు రన్ చేస్తున్నాను. ఓకే, ఫస్ట్ డే వచ్చిందండి, ఎంటర్ ద స్టూడెంట్ నేమ్. స్టూడెంట్ నేమ్ ఏమి ఎంటర్ చేయాలండి, మనం మన ఇష్టం ఏదైనా ఎంటర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను రవి అని ఎంటర్ చేశాను అనుకోండి. ఎంటర్ ద స్టూడెంట్ మొబైల్ నెంబర్ 040 సంథింగ్ ఏదో ఒక నెంబర్ అనేది ఎంటర్ చేశాను, మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాను. మళ్ళీ నెక్స్ట్ ఎంటర్ ఇచ్చాను. స్టూడెంట్ అడ్రస్ నేను రాజమండ్రి. ఓకే, స్టూడెంట్ అడ్రస్ అని రాజమండ్రి అని ఇచ్చాను. ఎంటర్ స్టూడెంట్ పర్సంటేజ్ 99.9. ఓకే, 99.9. చూడండి మనకి ఏం ప్రింట్ అయింది, స్టూడెంట్ నేమ్ ఈజ్ రవి, స్టూడెంట్ మొబైల్ నెంబర్ ఈజ్ సో అండ్ సో, స్టూడెంట్ అడ్రస్ ఈజ్ రాజమండ్రి, పర్సంటేజ్ ఈజ్ 99.9. మనకి కావాల్సిన ప్రింట్ అయింది. ఓకే, మనం ఇక్కడ అది ఒక్క నిమిషం, ఇక్కడ ప్రోగ్రాంలో మన స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ మొబైల్ నెంబర్ ఇచ్చాం కాబట్టి మనకి అవుట్పుట్లో కూడా ద స్టూడెంట్ నేమ్ ఈజ్ ద స్టూడెంట్ మొబైల్ నెంబర్ ఈజ్ అని ప్రింట్ అయింది. ఓకే, మనం అలా ఇవ్వకపోతే మనకు డైరెక్ట్గా ఇచ్చేస్తే మనం డైరెక్ట్గా ఈ వాల్యూస్ అనేవి ప్రింట్ అవుతాయి. అది మన ఇష్టం, మనం ఎలాగైనా అవ్వచ్చు. కాకపోతే మనం ఇలా క్లియర్గా ఇస్తేనే మనకి క్లయింట్కి చూడడానికి ఈజీ అనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ అలాగే ఇంకా బేసిక్ ప్రోగ్రామ్స్ అంటే సమ్ ఆఫ్ 2 నెంబర్స్. ఓకే, మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో డిస్కస్ చేశాను అనుకుంటా. సమ్ ఆఫ్ 2 నెంబర్స్ అంటే డైరెక్ట్గా ప్రింట్ ఆఫ్ A+B అని తీసుకోవచ్చు. కాకపోతే మనం వాల్యూ అనేది కీబోర్డ్ నుంచి తీసుకోవాలంటే ఏం చేయాలండి, ఫస్ట్ A ఈక్వల్ టు ఇంట్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఏ నెంబర్, నెక్స్ట్ B ఈక్వల్ టు ఇంట్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఏ నెంబర్. ఓకే, ప్రింట్ ఆఫ్ A+B అని తీసుకున్నాను అనుకోండి, మనకి యూజర్ ఏదైతే ఇస్తాడో 2 నెంబర్స్, ఆ 2 నెంబర్స్ యొక్క సమ్ అనేది వస్తుంది. సిమిలర్లీ సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. ఓకే, ఇవి ఏమీ లేదండి, జస్ట్ ఇవి చేస్తే మనకి కాలిక్యులేటర్ అనేది ఈజీగా బిల్డ్ చేయొచ్చు. ఓకే, కాలిక్యులేటర్లో కూడా ఏముంటాయండి, ప్లస్ ఆపరేషను, మల్టిప్లికేషన్, సబ్ట్రాక్షన్, డివిజన్ ఆపరేషన్ ఉంటాయి. ఇంకా అదే అంటే మన బేసిక్ కాలిక్యులేటర్ బిల్డ్ చేయొచ్చు అంతేకాని మనం హెవీగా అన్ని సైన్ ఆపరేషన్స్, ట్యాన్ ఆపరేషన్స్ ఇవన్నీ కావాలి అంటే మనం కొంచెం డీప్గా వెళ్ళాలి. అది ఖచ్చితంగా మీకు చెప్తాను, అవి కూడా ఎలా చేయాలో చెప్తాను. జస్ట్ మనకి ఇప్పుడున్న ప్రస్తుతం వచ్చిన రిక్వైర్మెంట్స్తో మనం బేసిక్ కాలిక్యులేటర్ అనేది బిల్డ్ చేయొచ్చు. ఓకే, అర్థమైంది కదా, ఇవి బేసిక్ ప్రోగ్రామ్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం ఫస్ట్ టాపిక్ లాంగ్వేజ్ ఫండమెంటల్ కంప్లీట్ అయింది, ఆపరేటర్స్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ టాపిక్లోకి జంప్ చేద్దాం. ఓకే, అలాగే గైస్ ప్రతి ఒక్కరు ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీకు ఖచ్చితంగా ఎవరైతే బీటెక్ సిఎస్సి చేస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఎండ్ ఆఫ్ ది 4th ఇయర్ ఖచ్చితంగా ఎండ్ ఆఫ్ ది 4th ఇయర్ కాదు, ఎండ్ ఆఫ్ ది 3rd ఇయర్లోనే ఖచ్చితంగా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే కంపల్సరీ ఉండాలి. ఓకే, చెప్తున్నాను, మీకు చాలామందికి ఐడియా ఉండదు. అంటే ఏదో జాయిన్ అవుతున్నారు, వెళ్తున్నారు, వస్తున్నారు అంటే ఉంటుంది. 3rd ఇయర్ వరకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఫుల్ ఎంజాయ్ చేస్తాం, బాగానే ఉంటుంది. 4th ఇయర్కి ప్లేస్మెంట్స్ మనకు వస్తాయన్నమాట. కాలేజ్కి ప్లేస్మెంట్స్ వచ్చిన తర్వాత నుంచి అర్థమవుతుంది, వారి నాయన ఇప్పటివరకు ఏం చూడలేదురా బాబు అనిపిస్తుంది. ఓకే, ఖచ్చితంగా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది నేర్చుకోండి. అంటే పైథాన్ అనే కాదు, ఏదైనా సరే మినిమం ఒక ప్రోగ్రామ్ లాంగ్వేజ్లో మీరు ఖచ్చితంగా నేర్చుకుని ఉంటే మీకు ఖచ్చితంగా ప్లేస్మెంట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. కాకపోతే ఇంకొక నోట్ పాయింట్ అండి, ప్రోగ్రామింగ్ ఒకటి వస్తే సరిపోదు, గుర్తుపెట్టుకోండి. ప్రోగ్రామింగ్ ఒకటి వచ్చినా సరిపోదు, మీ ప్రోగ్రామింగ్ అనేది లెవెల్ 2లో వస్తుంది, అంటే రౌండ్ 2లో వస్తుంది. రౌండ్ 1లో కూడా ప్రోగ్రామింగ్ ఉంటుంది, అది బేసిక్ లెవెల్ అనమాట. రౌండ్ 2లో ప్రోగ్రామింగ్ వస్తుంది. రౌండ్ 1 మీరు క్లియర్ చేయాలి అంటే ఖచ్చితంగా యాప్టిట్యూడ్, రీజనింగ్. ఓకే, గుర్తుపెట్టుకోండి, యాప్టిట్యూడ్, రీజనింగ్. యాప్టిట్యూడ్ అంటే ఏం కాదండి, ఇప్పటివరకు మీరు 12th స్టాండర్డ్ వరకు స్టడీ మొత్తం అనమాట. అంటే బోర్డ్ ప్రాబ్లమ్స్, నెక్స్ట్ వచ్చేసరికి ప్రాబబిలిటీ మీద సమ్స్, పెర్మిటేషన్స్, కాంబినేషన్స్, నెక్స్ట్ అలాగే ఇంకేమున్నాయండి,
బోర్డ్ సమ్స్ ఉంటాయి. అలాగే నెక్స్ట్ స్పీడ్ అండ్ డిస్టెన్స్ సమ్స్ అనమాట. అంటే ఒక ట్రైన్ ఇలా ట్రావెల్ అవుతుంది, ఇంకో ట్రైన్ ఆపోజిట్ ట్రావెల్ అవుతుంది, వాటి స్పీడ్ ఎంత, లేకపోతే డిస్టెన్స్ ఎంత. ఓకే, ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ యాప్టిట్యూడ్ అనమాట. అవి మీరు ఇప్పటివరకు 8th స్టాండర్డ్ నుంచి 12th స్టాండర్డ్ వరకు మీకు వచ్చే ఉంటాయి, ఆల్రెడీ కవర్ అయ్యే ఉంటాయి. ఒకసారి అవన్నీ మళ్ళీ రివైజ్ చేయండి. నెక్స్ట్ అలాగే రీజనింగ్ అనమాట. రీజనింగ్ నెక్స్ట్ సీటింగ్ అరేంజ్మెంట్, ఇవన్నీ ఫస్ట్ రౌండ్ అనమాట. ఇవి క్లియర్ చేయగలరు. అలాగే ఇంగ్లీష్ గ్రామర్ ఒకటి గుర్తుపెట్టుకోండి. సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఇంగ్లీష్ గ్రామర్, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఫస్ట్ రౌండ్ అనమాట. ఈ ఫస్ట్ రౌండ్ క్లియర్ చేయగలిగితేనే సెకండ్ రౌండ్కి ఎంటర్ అవుతారు. ఫస్ట్ రౌండ్ ఏ రాకుండా ప్రోగ్రామింగ్ నేర్చుకుని ఏం చేయలేరు మీరు. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ రౌండ్ క్లియర్ చేస్తేనే సెకండ్ రౌండ్కి ఎంటర్ అవుతారు. సెకండ్ రౌండ్లో ప్రోగ్రామింగ్ క్లియర్ చేస్తే థర్డ్ రౌండ్ హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది, అది క్లియర్ అయిపోతుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. అలాగే కాబట్టి మీరు ప్రతి ఒక్కరు ఈ వీడియోస్ అనేవి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, నేను ఈ పైథాన్ ట్యూటోరియల్ అనేది కంప్లీట్ అయిన తర్వాత నేను నెక్స్ట్ యాప్టిట్యూడ్ రీజనింగ్ మీద వీడియోస్ చేద్దామని అనుకుంటున్నాను. ఓకే, మీరు దీన్ని మీ సపోర్ట్ బట్టి దాని మీద బేస్ అయి ఉంటుంది. మీరు నాకు వాచ్ అవర్స్ కానీ, లేదా సబ్స్క్రైబర్స్ కానీ, లేదా లైక్స్ కానీ, షేర్స్ కానీ, నాకు ఇచ్చే ఒక ఏకైక ఎంటర్టైన్మెంట్ అనమాట. మీ నుంచి నాకు వచ్చే ఎంటర్టైన్మెంట్ అనమాట అది. ఓకే, మీరు ఎంత బాగా రెస్పాన్స్ అవుతారో నేను అంత బాగా ఎనర్జీ వస్తుంది అనమాట. ఓకే, కాబట్టి మీరు ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఓన్లీ వన్స్ ఫసక్.